ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కనకదుర్గమ్మకు ఓ భక్తుడు 16.5 లక్షలతో తయారు చేయించిన బంగారు మంగళసూత్రాన్ని కానుకగా బహుకరించాడు. ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కల్లకుంట అంకులయ్య రాజేశ్వరి దంపతులు కొబ్బరి బొండాల కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన సంపాదనలో ప్రతిరోజు కొంత దాచిన అంకులయ్య అమ్మవారికి 16.5 లక్షలు విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళసూత్రాలను తయారు చేయించి సమర్పించాడు. తన ఎన్నో ఏళ్ల మొక్కు నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందంటున్న అంకులయ్యతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు అమ్మవారికి 203 గ్రాములు విలువ చేసేటటువంటి బంగారపు సూత్రాలని ఒక భక్తుడు, సామాన్య భక్తుడు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం అయితే జరిగింది. అయితే చూడొచ్చు, ఒకసారి అమ్మవారికి సమర్పించినటువంటి సూత్రాలు చూడొచ్చు, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయితే ఈ భక్తుడు, ఒక సామాన్య భక్తుడు అమ్మవారికి 203 గ్రాముల విలువ కలిగినటువంటి ఈ సూత్రాల తాడిని ఎందుకు చేయించారు, ఎలా చేయించారు, అసలు చేయించడానికి ఎంత సమయం పట్టిందనేది ఆ భక్తుడిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, అమ్మవారికి సూత్రాలు చేయించాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది వాస్తవంగా నిరుడు అమ్మవారికి నవరాత్రులు 9 రోజుల నవరాత్రులు చేశాము. నిరుడు చేశాం కాబట్టి 7 చేయలేకపోతున్నాము. ఆ అమ్మవారికి ఏదో ఒకటి వస్తువు రూపంగా ఇద్దామనే ఒక ఆశతోటి ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ బ్రాహ్మణులను అడిగాను. అయ్యా, నువ్వేం పని చేస్తావంటే కొబ్బరి బొండాల వ్యాపారం సార్ అంటే, నీ స్థాయికి తగ్గట్టు సూత్రాలు చేపి అయ్యా అని అన్నాడు. సూత్రాలు అయితే 2 లక్షలతో అయిపోద్ది, నువ్వు చేసినోడు పోతావు అని అన్నారు. అది 2 లక్షలు చేస్తే నాకు నచ్చలేదు. అది ఒక్కొక్క సూత్రం 5 గ్రాములు, 2 సూత్రాలు 10, ఇది ఒక 10, అవి మొత్తం కలిసి 203 గ్రాములు చేస్తే కానీ ఈ విధంగా అమ్మవారికి వేసినట్టు ఉండదని ఆ తల్లి శక్తి ఇచ్చుద్దని తీసుకొచ్చాను, చేపించాను. అంటే ఒక కొబ్బరి బొండాల కొట్టుతో మీరు ఇలా అమ్మవారికి ఈ సుమారుకి ఇది ఎంత విలువ చేస్తుందండి? 16.5 లక్షలు చేస్తుందేమో అమ్మ, మొత్తం కలిపి 16.5 లక్షలు. 16.5 లక్షలు అంటే సుమారుకి తాలిబొట్టు తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టింది. 4 రోజుల పాటు అమ్మవారికి మీరు ఏమైనా మొక్కుకున్నారా, లేకపోతే ఏ రకంగా ఇలా చేయించాలన్నా? అమ్మవారికి మొక్కుకున్నానమ్మా. అమ్మవారికి మళ్ళీ నవరాత్రులు 9 రోజులు 10 రోజులు చేద్దాం అనుకున్నా, చేయలేకపోయాను కాబట్టి ఏదో ఒక వస్తువు రూపంగా ఇస్తానమ్మా. ఇంటికాడ చేయలేకపోతున్నాను. మా ఊరు మొత్తం అడుగుతున్నారు, ఏంది నువ్వు 7 పెడుతున్నావా, బొమ్మను పెట్టట్లేదా, అమ్మవారిని పెడుతున్నావా అని. ఈ 7 పెట్టట్లేదమ్మా, అంతకన్నా విలువైన వస్తువు నా చేత ఒకటి చేపిస్తుందమ్మా, ఎవరికి చెప్పనమ్మా, అది మీకు తర్వాత తెలుసుద్దమ్మా అన్న. ఇవాళ తెలుసుద్ది జనాలు, మా ఊరు వాళ్ళందరికీ. విలువైన వస్తువు అంటే ఏంటిదా, ఇదా అని. అమ్మవారికి ఇంకెంతకన్నా విలువైన వస్తువు ఏమైనా ఉంటుందా అమ్మా? ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మంగళసూత్రం కన్నా విలువైన వస్తువు ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అందుకనే మంగళసూత్రం అయితే ఎప్పుడూ అమ్మ గుండెల మీద ఉంటుందని ఒక ఆశతోటి మంచినీళ్ళు కూడా దాక్కుండా మా అమ్మవారి మెడలో వేసి అప్పుడు చూసినాకనే నేను మంచినీళ్ళు తాగుతానమ్మా. అంటే మీకు ప్రతి ఏడాది ఈ దసరా శరన్నవరాత్రుల సమయంలో మీ ఊర్లో అమ్మవారిని నిలబెట్టుకుంటారా? ఇది ఒకసారి పెట్టానమ్మా, రెండోసారి పెట్టలేకపోయాను. ఆ పెట్టలేనందుకు ఈ వస్తువు తీసుకొచ్చాను. అది అమ్మా. అయితే చూడొచ్చు, ఒక సామాన్య కొబ్బరి బొండాలు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు అమ్మవారికి సాక్షాత్తు 203 గ్రాములు విలువ చేసేటటువంటి సూత్రాల తాలిబొట్టు తాడిని తీసుకొచ్చి ఆ తల్లికి సమర్పిస్తున్నారు. అయితే కొబ్బరి బొండాలు అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ప్రతి ఏడాది కొండేపు గ్రామంలో తన ఇంటి వద్ద అమ్మవారిని నిలబెట్టుకొని 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు చేయడం. అయితే ఈ ఏడాది చేయలేని కారణంగా అదే ఆ డబ్బులతో తీసుకొచ్చి సూత్రాలు తాలిబొట్టు తాడిని అయితే మాత్రం అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒక సామాన్యుడు భక్తుడు సమర్పించినటువంటి తాలిబొట్టు తాడిని అయితే మాత్రం ఇటు ఆలయ అధికారులు కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. అమ్మవారికి విలువైనటువంటి ఇంతటి ఖర్చుతో కూడుకున్నటువంటి సూత్రాలను తయారు చేయించడం ఎంతో ఆనందకరమని కూడా ఇటు ఆలయ యాజమాన్యం చెప్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.